నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కొంచెం మాట్లాడుకుందాము. అలా కంపల్సరీగా అండి. ఇంటికి మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి ఆ టైంలో మీతో అంటే మీతో పాటు చేసిన బ్రహ్మాజీ గారు కానీ లేకపోతే ఇంకా ఆలీ గారు కానీ వేరే ఆర్టిస్ట్స్ ఎవరైనా కానీ ఒక టైం వరకు ఆర్టిస్ట్గా చేసి తర్వాత హీరోగా ప్రయత్నాలు చేసి అలా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మీరెందుకు అలా ఆ రూట్లో ఎందుకు మీరు ఒక అడుగు వేయలేదు? అది దైవ నిర్ణయం అంతే. అంటే దైవ నిర్ణయం లేకపోతే వస్తున్నాయి కదా అని ఊరికే చేసుకుంటూ అట్లా వెళ్ళిపోతూ ఇంకా ఆలోచన రాలేదా? రాలేదు. తర్వాత ప్రయత్నాలు అయితే చేశాను నేను. తమిళ్లో సినిమా మెయిన్ విలన్కి ఎందుకున్నాను ఫస్ట్ నుంచి కూడా ఆ విలన్ టైప్ క్యారెక్టర్లే వచ్చినాయి నాకు. మరి ఏంటో తెలియలే, నాకు అర్థం కాల. తమిళ్లో మంచి క్యారెక్టర్ చేశానండి. తమిళ్లో ఇప్పుడు కాదు, దాదాపు ఒక 30 years బ్యాక్ పుదుసా పూతరోసా అని సెకండ్ హీరో క్యారెక్టర్ చేశాను దాంట్లో. ఓకే ఓకే. ఆ హీరోనే విలన్ టైప్ మారుతాడు అనమాట. అలాగే తర్వాత మన సత్యరాజు గారి సినిమా పిక్ పాకెట్ అవన్నీ ఆ టైంలో చేశాను. రజనీకాంత్ గారితో కూడా చేశాను. బ్యారర్ అయితే దాంట్లో రజనీకాంత్ గారు బ్యారర్ క్యారెక్టర్ చేశారు. దాంట్లో నేను కూడా ఆయనతో పాటు చేశాను ఆ సినిమాలో. కానీ ఆ రోజుల్లో ఫస్ట్ మీరు అందుకున్న రెమ్యునరేషన్ ఎంతన్నా? నేను ఆ టైంలోనా ఇప్పుడు ఎంత అండి, మామూలుగా ఉంటుంది అంతే, ఓ అని ఏం లేదు. కానీ మంచి అమౌంట్ తీసుకున్నాను నేను. లేదు, నార్మల్గా ఫస్ట్ అందుకునేది ఇప్పటికైనా కానీ మనకు ఒక స్పెషల్గా ఉంటుంది. అంటే ఇప్పటికీ అరే అక్కడ స్టార్ట్ అయింది మన సంపాదన ఇంతతో అని చెప్పేసి ఉంటుంది. ముద్దుల మామయ్యకి నేను తీసుకుంది 2500 ఇచ్చారు నాకు. ఓన్లీ 1 day చేశాను నేను అది. ఓకే ఓకే. ఓన్లీ నైట్, ఒక నైట్ రాత్రి 9 గంటలకు స్టార్ట్ చేశారు. 12-1 o'clock కల్లా అయిపోయింది. ఓకే. 2500 ఇచ్చారు మార్నింగ్ ఆఫీస్కి పిలిచి. ఓకే. ఆ రోజుల్లో అది 2500 అంటే మంచి అమౌంట్. మరి ఎప్పుడు 90 మధ్యలో, 90 కాదు 88లోనే, 87 to 88లో పోయి అనుకుంటున్నాను నేను. ఇలా అయితే మొత్తం చేసుకుంటూ మరి ముందుకు వెళ్తూ అట్లా ఉన్నారు. అవునండి. కానీ మీకంటూ ఎందుకు ఆ విలన్ పాత్రలే సూట్ అవుతాయని నేను ఎప్పుడన్నా మీకు మీరు అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎవరన్నా డైరెక్టర్ అన్నా అడిగిన సందర్భాలు? లేదండి, ఎందుకో నేను వెళ్ళిన ప్రతి సినిమాకి విలన్ పక్కన క్యారెక్టర్ ఉంది కదా మనోని పెట్టాను. ఏదో మరి అంతే, అంటే బ్యాక్గ్రౌండ్ లేకో మరేంటో తెలియదు. నాకంటూ సినిమా ఫీల్డ్ ఎవ్వరు లేరు. వచ్చాను అలా ఫ్రెండ్షిప్గా వెళ్ళిపోతున్నాను. హీరోలు ఉన్నారు, ఏ రోజు కూడా ఎవ్వరు ఇప్పుడు నేను ఎవరిని ఏమీ ఇది అడగల. నాకు అవకాశాలు కూడా ఇప్పించాను. ఒకళ్ళు అడిగితే ఇచ్చి ఉండేవాళ్ళేమో. మనం ఏం డబ్బు పరంగా ఆశించాం, వర్క్ పరంగా అడుగుతాం. ఏముంది ఇప్పుడు ఏదన్నా క్యారెక్టర్ ఉందనుకో, అంటే మనోడు వస్తాడు ఇప్పించండి అని ఎవరో కూడా చెప్పాల. కానీ అర్జున్ గారు అయితే ఆయన ఓన్ సినిమాలో పిలిచి ఇచ్చాడండి. ఓకే, మంచి సినిమా. అసలు నేను అర్జున్ ఎవరు చెప్పరు. సేమ్ అలాగే ఇప్పుడు ఒకలాగా సేమ్ ఉన్నారనుకోండి పక్కకు కూడా రానివ్వరు. కానీ అర్జున్ గారు అలా లేదు. జై హింద్లో పిలిచి మంచి వేషం ఇచ్చారు. మొన్న శివకాశి జగపతి బాబు గారు అర్జున్ గారు చేశారు. మంచి క్యారెక్టర్ చేశాను నేను దాంట్లో. ఓకే. వాళ్ళ హీరోయిన్ దగ్గరకు వచ్చి గలాట చేయడం అది చేస్తున్నా. ఆయనకి నాకు ఫైట్, మంచి క్యారెక్టర్ అండి. ఇప్పుడు కూడా ఆయన సినిమా చేస్తుంటే వెళ్ళి కలిశాను, చేద్దాంరా అన్నాడు. కానీ ఏదో సందర్భం ఏదో కలిసి కాంబినేషన్స్ రాలా. అన్నా సుమారు 250 సినిమాల వరకు చేశాను. మంచి డైలాగ్ ఉన్న క్యారెక్టర్లు మంచిగా చేశాను నేను. కానీ మీకు బాగా సంతృప్తి ఇచ్చింది, హ్యాపీగా ఫీల్ అయిపోయిన సినిమా ఏదన్నా? అన్నీ బాగానే ఉన్నాయి బ్రదర్. కానీ ఒకటి మాత్రం నేను చెప్పనా, ఒకటి చిరంజీవి గారితో చేసిన డాడీ మూవీ డాడీకి జై చిరంజీవి. ఆయన కట్టేసి కొడతాం కదా, కట్టేసి విలన్ అడుగుతాడు ఎక్కడ ఉన్నాడంటే అమెరికాలో ఉంటాడు. సల్మాన్ ఖాన్ బ్రదర్ విలన్ దాంట్లో. అప్పుడు సునీల్ గారిని కిడ్నాప్ చేసినప్పుడు ఆయన తీసుకొచ్చి కట్టేస్తాం. సునీల్ అడ్రస్ ఎక్కడ ఉన్నాడంటే ఆయన రాంగ్ అడ్రస్ ఇస్తే జయప్రకాష్ నారాయణ ఇది ఇచ్చేసి వెళ్ళి చూసిరా అంటే వెళ్ళి చూసి వస్తా. లేదు తీరా చూస్తే అది అడ్రస్ బంజారాస్ పోలీస్ స్టేషన్ అని అడ్రస్ ఇస్తాడు. అప్పుడు వచ్చి చెప్తాను నేను, సార్ వీడు బంజారాస్ పోలీస్ స్టేషన్ అడ్రస్ ఇచ్చారు చిరంజీవి గారి. వీడు అన్నాను. నేను ఆయన పర్మిషన్ తీసుకొని అడిగాను. వీడు అనాలనేది నాకు కొంచెం భయం అనిపించింది. ఎందుకంటే ఆయన పక్కనే నిలబడిన కష్టం, అలాంటిది ఆయన పక్కన యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం. అదైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత
ఇందిరా మూవీలో కూడా మంచి చేశాను. ట్రైన్ ఎపిసోడ్లో చిరంజీవి గారు మేనగోళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి హెలికాప్టర్లో వస్తాడు ఆయన ట్రైన్ ఆపటానికి. నేను ఇంజన్లో డ్రైవర్ లారీ అడ్డు పెడతారు, మనుషులు వస్తారు, నేను వెళ్ళి ఇంజన్లో డ్రైవర్ కత్తి పెడతా ఆపొద్దని. జనాలను కొట్టేస్తాడు, లారీని కొట్టేస్తాడు. మంచి సీన్ అది. దాదాపు ఒక 4 నిమిషాలు ఉంటుంది అనుకుంటా ఆ సీన్. ఇంకా ఎక్కువ ఆ ఎపిసోడ్ అంతా సూపర్ ఉంటుంది. ఆ ట్రైన్ ఆగకుండా ఇంజన్ తర్వాత హెలికాప్టర్ సైడ్కి తీసుకురాగానే నేను వెళ్ళి బయటకు చూడడం పైనుంచి కత్తి కొడతారు. ఇక్కడ మంచి సీన్ అది. ఓకే, సారే చెప్పారు తను పెట్టండి అని ఆ టైంలో. అది మైసూర్లో చేసాం, అది 9 రోజులు చేసాం ఆ సీన్. అది ఇది ఆ ట్రైన్ ఎపిసోడ్ మొత్తం 9 రోజులు జరిగింది. మైసూర్లోనే ఉన్నా అక్కడ. ఓకే, నేను అక్కడ మైసూర్లో వర్క్ చేస్తాను, ఇక్కడ నాకు చిన్న కూతురు పుట్టింది ఇందిరా మూవీకి. ఇంతకు ఏం పేరు పెట్టారు చిన్న కూతురికి? సాయి ధన్య ప్రవళిక పెట్టారు. ఓకే, ఆ చిరంజీవి గారి పేరు కలిసి వచ్చి పెడదాం అనుకున్నాను. సాయి ధన్య ప్రవళిక అని పెట్టుకున్నాను. ఖైదీ మూవీ చూస్తూ మీరైతే అరే ఆయన దగ్గర మనం ఒక్కసారన్నా పక్కన కనిపించాలి అని అనుకున్న వ్యక్తి మీరు. థియేటర్లో కూర్చొని క్లాప్స్ కొట్టి పేపర్లు ఎగరేసి డబ్బులు ఎగరేసేవాళ్ళం తెలుసా మీకు? డబ్బులు చిల్లర తీసుకొచ్చి ఎగరేసేవాడిని నేనైతే, మా ఫ్రెండ్స్ అందరం. ఇప్పుడన్నా పేపర్లు ఎగరేస్తున్నాడు అయితే మేము చిల్లర తీసుకొని వచ్చి ఎగరేసేవాళ్ళం. దింపించన్నా సినిమా మరి ఇప్పుడు సినిమా చూసి వాళ్ళు ఏరుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మాకు అంత పిచ్చి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం నాకు ఆయన అంటే. అలాంటి ఆయన పక్కన యాక్ట్ చేయడం కూడా అదృష్టంగానే భావించాను నేను. ఫస్ట్ మూవీ చిరంజీవి గారితో చేసింది ఇది నేను చేసిందా? స్టూడెంట్ క్యారెక్టర్ చేసిన దాని పెద్దగా నాకు క్లోజ్గా అనిపిస్తుంది బాగానే. ఓకే, ఇదే మన స్టేట్ రౌడీ. ఓకే ఓకే. క్లోజ్ అంటే మన సుధాకర్ గారు ఒక అమ్మాయిని రేప్ చేసి దీని లోపల పెడితే అప్పుడు మేము అందరం వచ్చి స్టూడెంట్ గొడవ పెడతాను. అవునవును. అలా వచ్చేసి మేము నిరాదీచి పోలీసులు మీరు చర్య తీసుకోవాలన్నప్పుడు సమాధి తవ్వుతా ఉన్నప్పుడు వచ్చి ఉంటాను మేము. ఆ టైంలో వచ్చి అప్పుడు కొత్త నాకు ఎలా ఉంటుంది కెమెరా ముందు నిలబడాలి, స్టార్టింగ్ ఆఫ్ ది కెరియర్. అది కూడా చిరంజీవి గారు లాంటి ఆ మూవీలో కనిపించడం తెలియని వైబ్రేషన్. ఆ రోజు పడుకున్నారా ఇంతకు? 2-3 రోజుల హ్యాపీనెస్. ఆయన దగ్గర నుంచి చూడటం మామూలు విషయం కాదు. ఫస్ట్ ఆయన దగ్గర నుంచి చూసింది అదే. స్టేట్ రౌడీ ఆయన దగ్గర ఉంది చూడటం నేను. ఆ తర్వాత ఇంకోటి గమనిస్తే తమిళ్లో వచ్చేటప్పటికి విక్రమ్ గారి మూవీ ఒకటి చేశారు. అవునండి, ధూల్ సినిమా. ధూల్ సూర్య మూవీస్ వాళ్ళది. ధరణి గారు డైరెక్టర్, తమిళ్ ధరణి గారు మంచి సూపర్ డైరెక్టర్ ఆయన. ఆ మూవీకి కూడా మీకు మంచి అప్లాస్ అనేది కూడా వచ్చింది, ఒక డిఫరెంట్ ఫేమ్ అనేది కూడా తీసుకొని వచ్చింది కదా? వచ్చిందండి, మంచి పేరు వచ్చింది. ఆ టైంలో నేను అంటే ఆ మూవీ చేసి వచ్చాను, అంత హిట్ అయ్యి నాకు తెలియదు. అక్కడ నుంచి సినిమా వాళ్ళు ఉంటారు కదా ఫైటర్లో, డాన్సర్లో, వాళ్ళు వచ్చి చెప్పారు అన్న మీది మద్రాస్లో పెద్ద కటౌట్ పెట్టారు మౌంట్ రోడ్లో అని. నాకు తెలియదు. ఓకే, అప్పుడు వెళ్దాం అనుకున్నాను కానీ ఇక్కడ ఏదో మూవీ చేస్తూ ఆగిపోయాను. అప్పుడు ఏదో గుర్తులేదు, మోహన్ బాబు గారిది ఏదో మైకిల్ మదన్ కామరాజ్ గుర్తులేదు, చేస్తూ నేను వెళ్ళలేదు. మళ్ళీ తర్వాత ఆ మూవీ ఇంకోటి వచ్చిందండి నాకు, వేస్ట్ చెడగొట్టిన ఉషాకిరణ్ మూవీస్ వాళ్ళు సినిమా చూసి పిలిచారు నన్ను. 3 days క్యారెక్టరు, కానీ సినిమా అంతా కనిపిస్తా 3 days క్యారెక్టర్ అది. ఆ 3 daysలో మేము మొత్తం వర్క్ చేసుకొని తీసుకున్న సీన్స్ అన్నారు. నాది ఇంకో వేరే అత్తంది, చేయలేకపోయాను నేను, అదే బ్యాండ్ లేక అంతే ఆ టైంలో. మరి దాని తర్వాత ఈ ధూల్ మూవీ తర్వాత మీరు ఇంకా మంచి ఫేమ్ తీసుకొని వచ్చింది గిల్లీ మూవీ. అది ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్ అక్కడ. అవునండి, గిల్లీ మంచి క్యారెక్టర్ కూడా నాది. పంజాబ్ సింగ్, కానీ అంత రెడ్ క్లాత్ కట్టుకొని ఆ సింగ్ క్యారెక్టర్ తమిళనాడు క్యాప్టెన్ విజయ్, తమిళ్ దళపతి విజయ్ గారు ఉన్నారు కదా ఆయన, నేను పంజాబ్ సింగ్ క్యాప్టెన్ అన్నమాట. మంచి క్యారెక్టర్ చేశాను. దాంట్లో డైరెక్టర్ గారు కూడా విజయ్కి పరిచయం చేసి మంచి ఆర్టిస్ట్ అండి, ధూల్ సినిమాలో త్రూట్ క్యారెక్టర్ చేయించాను చేతను విజయ్ గారికి పరిచయం చేసి చాలాసేపు మాట్లాడారు కూర్చొని ఇద్దరం. విజయ్ గారు మంచి వ్యక్తి అండి నిజంగా, విజయ్ చాలా మంచి వ్యక్తి. అతను మరి తమిళ్లో ఇప్పుడు సీఎంగా పోటీ చేస్తున్నాడు, గెలవాలనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా వాళ్ళు సీఎం అయిన వాళ్ళు మంచిగా చేసి ఉన్నారు ఇప్పటివరకు. ఎన్టీ రామారావు గారు కానీ, తమిళనాడు ఎంజీఆర్ కానీ, ఇటు పక్క చూస్తే కన్నడ రాజ్ కుమార్ కానీ, అందరూ ప్రజలకు మంచి చేసేది. ఎందుకంటే ప్రజల నుంచి తీసుకున్నారు వాళ్ళు ఎంతో, వాళ్ళకి ఏదో చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం, ఆయనతో వర్క్ చేశాను నేను. ఏ మూవీ? నేను
ఇదండి బద్రి చేశాను, బద్రి తమ్ముడు చేశాను. బద్రీలో మంచి సీన్ నాది. ఇది మన నర్సింగర్ గ్యాంగ్ అదే అవునండి, రైట్. అదే కదా. రిమోట్ కంట్రోల్ కార్ ఉంటుంది కదా, అమిషా పటేల్ సీన్లో ఒక సీన్లో పరిగెట్టుకుంటూ వస్తాను అనమాట. ఆ సీన్లో ఏంట్రా చూస్తున్నావు కొట్టావా అని అంటే షార్ట్ ఆపి ఇదంతా నాకు బ్యాగ్ చూసాడు. ఏంటి ప్యాడింగ్ ఏమైనా పెట్టుకోలే? లేదు సార్ అన్న. ప్యాడింగ్ పెట్టుకోకపోతే ఎట్లాగయ్యా? ఎంత సేఫ్టీ చూస్తాడంటే మనకి ఇమ్మీడియట్గా ధర్మాకులు అవన్నీ తెచ్చి ప్యాడింగ్ పెట్టిన తర్వాత షార్ట్ చేశారు. చిన్నదే కానీ ఉంది. ఆ తర్వాత ఖుషి చేశాను. ప్రతి సినిమా ముందు ఎవరన్నా ఆయన సేఫ్టీ తీసుకుంటాడో లేదో తెలియదు కానీ ఎదురున్న ప్రతి ఒక్కరికి సేఫ్టీ చూస్తాడండి, ప్రతి ఒక్కరికి. కానీ అంత న్యాచురల్గా ఉంటాయి ఫైట్లు పవన్ కళ్యాణ్ గారి. అలాగా ఆయన చేసిన ప్రతి టెక్నీషియన్స్కి బాగా చూసుకుంటాడు ఆయన. సరే ఈ లెక్కను చూసుకుంటే